నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మహిళలకు పెద్దపీట. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 397 కోట్ల మెగా చెక్కుల పంపిణీ. సత్యవేడులో అట్టహాసంగా మహిళా దినోత్సవ వేడుకలు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 397 కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిలతో పాటు డ్వాక్రా అక్క చెల్లెమ్మలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో రుణాలు అందించి వారు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తుందన్నారు. మహిళలు ఆదిపరాశక్తులు. ధనలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మిలుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళా దినోత్సవం నాడు వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఒక్కసారి చూడాలి పీడీ గారు. సార్ ఎమ్మెల్యే సార్ చూడండి సార్. చూపించాలి, మాటల్లో కాదు, ఆచరణలో చూపించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. కుటుంబంలో భార్య భర్త ఉంటే ఇద్దరు సమానం. అంటే నీ చేష్టల్లో సమానం ఉండాలి, నీ రోజు చేసే చర్యల్లో సమానం ఉండాలి. అన్ని అభివృద్ధి సాధించినప్పుడే మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనమందరూ కుటుంబంలో భార్య భర్తగా ఇది ప్రమాణం చేసి ఈ విధంగా కుటుంబాలను అభివృద్ధి చేస్తూ, నీ కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇంత ఆనందంగా వచ్చిన మహిళా తల్లులందరికీ మనస్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ కుటుంబ అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధిని సాధించి మీరందరూ కూడా చేతి దండం పెట్టే స్థాయికి మీరందరూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ఎంపీగా 6 మంది ఉన్నారు, ఒక నారాయణ తప్ప. అలాగే డెప్యూటీస్ మెంబర్లో 7 మంది ఉంటే 5 మంది అక్క చెల్లెములు డెప్యూటీస్ మెంబర్లు ఉన్నారు. 5 మంది నారాయణ ఒకటి, కొత్తపల్లి ఒకటి డెప్యూటీస్ తెలిసి వచ్చింది. మిగతా 5 మండలాల నుండి డెప్యూటీ మెంబర్లుగా సోదరు మండలాలు రాజు చెప్తున్నాము. మహిళ ఎమ్మెల్యేగా ఒకటేమో తోపురం, 2 నారాయణ ఇద్దరు ఉన్నారు. అంటే 2 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీడీలు ఉన్నారు. ఉదయపల్లి ఎంపీడీఓ, బేగం ఎంపీడీఓ, కేపురం ఎంపీడీఓ. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీడీ గారు ఒకరు మాత్రం ఉన్నారు. పీడీ గారి పేరు స్పెషల్ అవుతుంది. కాబట్టి ఈ చాలా పవిత్రమైన రోజు గవర్నమెంట్ ప్రతిష్టాలు తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్ని పనులున్నా గ్రామీణ ప్రాంతాల అక్క చెల్లెలు వచ్చారు. మీరు అధికారులు ఉండేటప్పుడు
మన పరీక్షలో మాట కూతురులో జరిగినటువంటి కార్యక్రమం మీరు రాకపోతే ఎలాగండి? వీళ్ళందరికీ కూడా ఈ శుభ సందర్భంగా వాళ్ళకి పిలిచి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే కాకపోతేనే నారాయణ 2014లో మహిళలకు సంబంధించి 1000 మంది అక్కా చెల్లెలతో ఊరింపు చేశారు. 1000 మంది అక్కా చెల్లెలు అంటే మనలో రావాలా? ఎందుకు మహిళా సదస్సు పెడుతున్నాం? ఎంపీలు ఏమైనారు, డిప్యూటీ మెంబర్లు ఏమైనారు, సర్పంచ్ ఏమైనారు, ఎంపీలు ఏమైనారు, ఎంఆర్లు ఏమైనారు, ఎక్కడ పోతారు వీళ్ళు? ఒక స్పెషల్ ఆఫీసులు మేము తప్ప మీకంతా స్టేజ్ అంతా వాడాలి. వాటి స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే అప్పచ్చేయాలి. అమ్మలు కానీ చెల్లెలు కానీ సోదరు వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో మీకు చాలా మంది తెలియదు. ఇందిరా గాంధీ ఉన్నారు. 14 సంవత్సరాల పాలించిన ఈ దేశాన్ని ఆమె అనేకమైన సంస్థలు తీసుకొచ్చింది. ఈనాడు ఇల్లు దాని పట్టాలు 5 సెంట్లు ఇచ్చున్నారు 1976లో 76లో. దానికి మీరు ఈరోజు వెళ్తున్నారంటే ఎస్సీ బీసీలో ఆంధ్రప్రదేశ్ మహాత్మ పెట్టినటువంటి చట్టం అనేటువంటిది తెలుసుకోవాలని చెప్తున్నాం. అరజల్లి గిరిజలు పట్టా ఇచ్చిందంటే మా తల్లి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ రోజు మన ముందు లేకపోయినా పక్క రాష్ట్ర జయలలిత ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, యువపార్టీ ముఖ్యమంత్రి, సుష్మా స్వరాజ్ నేషనల్ లీడర్